ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలొచ్చాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా అల్లూరు సీతారామరాజు విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశామన్నారు. ప్రారంభ వేడుకల్లో గవర్నర్లు అబ్దుల్ నజీర్, అశోక్ గజపతిరాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంగీత వారసత్వానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను ప్రధాని మోదీకి బహూకరించినట్లు చంద్రబాబు తెలిపారు. నిపుణులైన విజయనగరం కళాకారులు నెల రోజులు శ్రమించి ఏకచెక్కతో సరస్వతి వీణను తయారు చేసినట్లు చెప్పారు. ప్రారంభోత్సవంలో మన ఆడబిడ్డలు ప్రదర్శించిన దింసా నృత్యం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలుస్తుందన్నారు. 13,000 మంది గిరిజన ఆడబిడ్డలు ప్రపంచ రికార్డు సృష్టిస్తూ చేసిన ఈ ప్రదర్శన సంపన్నమైన మన సంప్రదాయం, భవిష్యత్తు ఆకాంక్షలను చాటి చెప్పిందన్నారు. ఇంత ఘనమైన నృత్యంతో ప్రధాని మోదీకి స్వాగతం పలకడం హర్షణీయమన్నారు. ఈ చారిత్రాత్మక క్షణాలను ఇంత అద్భుతంగా మార్చిన ఆడబిడ్డలకు, వారి తల్లిదండ్రులకు, శిక్షణ ఇచ్చిన గురువులకు అభినందనలు తెలిపారు. వారి అంకిత భావానికి, కృషికి ధన్యవాదాలు చెప్పారు.